ఓం శక్తి 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 వసాయ్ అమృత వసాయ్ అమృత వసాయ్ అతను కదిలితే ప్రమాదం. వెళ్ళండి, పట్టుకోండి, వెళ్ళండి. నన్నెవరూ ఆపలేరు. నా నుంచి అమృతని ఎవరూ కాపాడలేరు. వసాయ్ అమృత, వస్తున్నా వస్తున్నా. వసాయ్, ఎక్కడున్నావే? ఈ జన్మలోనే కాదు, ప్రతి జన్మలోనూ నిన్ను నేనే చంపుతానే. నీకేమన్నా మతుందా? నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో నీకేమన్నా అర్థమవుతోందా? ఇంకొక్క అడుగు ముందుకు వేసినా నీ ప్రాణానికి ప్రమాదం.
ఆకుపసరులతో నీకు వైద్యం చేస్తున్నాను. ఆవేశాన్ని తగ్గించుకొని విశ్రాంతి తీసుకోండి. విశ్రాంతి విశ్రాంతి ఈ వికాస్కి విశ్రాంత? నా పగ చల్లారే వరకు, ఆ అమృత చావు నా కల్లారా చూసే వరకు నాకు విశ్రాంతి లేదు. వికాస్, వికాసురుడు, 10 తలల రావణాసురుడు, కలియుగ రాక్షసుడు, తప్పుకోండి. అతన్ని పట్టుకోండి, లేకపోతే అతను ప్రాణాలతో దక్కడం కష్టం. వస్తాయ్, వస్తున్నానే అమృత, వస్తున్నా. రేయ్, రండిరా. అతన్ని ఆ మట్టి దిబ్బ మీదకి తీసుకురండి. నెమ్మది. ఆ, ఆ. ఇప్పుడు మీ రమణ సాల్వ గారికి నన్నేం చెప్పమంటారు? 4 రోజుల్లో నయం చేస్తానని చెప్పాను. ఇప్పుడు ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేను. ఇతను ఇలాగే పగతో రగిలిపోతుంటే పసరు మందులతో బాగు చేయడం చాలా కష్టం. ఇతని ఆరోగ్యం బాగుపడే వరకు రమణ సాల్వా గారిని ఇతని దగ్గరే ఉండమని చెప్పండి. అమ్మా అర్చన, నీ పేరున గుళ్ళో అర్చన చేయించానమ్మా. నిన్నిలా చూసి ఎన్నాళ్ళయిందిరా బంగారం. ఇప్పుడు నా మనసు చాలా ఆనందంగా ఉందమ్మా. ఎవరు మీరు? హాస్పిటల్లోనే నాతో ఆటలు మొదలు పెట్టావా? ఇప్పుడు వద్దు గాని, డిశ్చార్జ్ అవుతున్నావు కదా, ఇంటికి వెళ్ళాక ఇద్దరం కలిసి సరదాగా ఆడుకుందాం, సరేనా? అసలు మీరెవరో నేనెవరో, నేనెక్కడెందుకున్నానో నాకేం గుర్తు రావడం లేదు. భూషణు, అర్చన ఎందుకు ఇలా మాట్లాడుతుంది? బాంబ్ బ్లాస్ట్ చేసింది మేమే అన్న నిజం తెలిసిపోయి ఇలా రివర్స్ గేమ్ ప్లే చేస్తుందా? అదే నాకు అర్థం కావటం లేదయ్యా. కాదు కాదు, రాత్రి మనం ఇంటికి తీసుకెళ్లేదని మన మీద చిన్న కోపం కదమ్మా? మీరు మాట్లాడుతున్నది నాకేమీ అర్థం కావడం లేదు. నాకిక్కడంతా కొత్తగా కనపడుతోంది. ఇంతకీ మీరెవరు? నేనమ్మా, నేను
నీ తాతయ్యనమ్మా. తాతయ్య బాంబ్ బ్లాస్ట్ లో చనిపోతుంది అనుకున్నాను కానీ బ్రతికి ఇలా నాకే బాంబు పేలుస్తుంది అనుకోలేదు. ఇంతవరకు నువ్వు ఏడ్పించింది చాలు, ఇంకా ఏడ్పించకు. ఇంకా ఏడ్పిస్తే ఈ ముసలి గుండె తట్టుకోగలదా చెప్పు? మీరేం మాట్లాడుతున్నారో, ఏం చెప్తున్నారో నాకేమీ గుర్తు రావడం లేదు. ఇంతకీ మీరెవరో చెప్పండి. డాక్టర్, డాక్టర్, డాక్టర్! అశోకవరం గారు, ఏమైంది? ఏమైంది? నా మనవరాలకి ఏమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతుంది? మీరంతా కలిసి నా మనవరాల్ని ఏం చేశారు? నా మనవరాలకి ఏమైనా అయిందో మీ అందరినీ ఊరికే వదిలిపెట్టాను. అయ్యారు కూల్ కూల్ అశోకవరం గారు, అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా మేము మీకేం చెప్పలేం కదా. భూషణం గారు, డాక్టర్ గారు అశోకవరం గారిని అలా బయటికి తీసుకెళ్ళండి. రండి. అమ్మాయిని డాక్టర్ గారు చూస్తారు. మీరు పదండి. ప్లీజ్ మీరు వెళ్ళండి. పదండి. అసలు అసలు వాళ్ళెవరు? నేనెవరిని? చెప్తానమ్మా. భూషణం, అయ్యా, అమ్మాయికి బాగయింది, కళ్ళు తెరిచి చూస్తోందన్న ఆనందాన్ని ఒక్క క్షణకాలమైనా ఉంచకుండా ఇంకేదో ప్రాబ్లం ఉందంటున్నారు. చూడవయ్యా, ఆ భగవంతుడు మా ఇద్దరితో ఎలా ఆడుకుంటున్నాడో. ఏమైంది డాక్టర్? నా మనవరాలికి ఏమైంది? ఐఎమ్ సారీ అశోకవరం గారు, అర్చన గారు గతం మర్చిపోయారు. అశోకవర్మ గారు, డోంట్ వర్రీ, మీరంతగా కంగారు పడాల్సిన అవసరం లేదు. బాంబ్ బ్లాస్ట్తో తను బాగా షాకు గురైనట్టున్నారు. ఇప్పుడు అమ్మాయి బ్రెయిన్ వైట్ పేపర్ లాంటిది. మనం ఏది చెప్తే అదే నమ్ముతుంది. తనకు ఏది చేయాలనిపిస్తే అదే చేస్తుంది. ఫిజికల్లీ చాలా హెల్తీగా ఉంది. మెంటల్లీ కోలుకోవడానికి కొంత టైం పడుతుంది. మీరు మెల్లమెల్లగా గతాన్ని గుర్తు చేయండి. తనేంటో తానే తెలుసుకుంటుంది. అశోకవర్మ గారు, మీరు వెళ్ళి మీ మనవరాలతో మాట్లాడొచ్చు.
అయ్యగారు పదండి. నేను నీ తాతయ్యనమ్మా. నన్నే మర్చిపోయావా బంగారు కొండ? మీరు నాకు తాతయ్య? ఏమో, నాకైతే ఏం గుర్తు రావడం లేదు. అంతా కొత్త కొత్తగా ఉన్నట్టుంది. అయ్యో భగవంతుడా, ఏమిటయ్యా నాకు ఈ పరీక్ష? నా మనవరాలు నన్ను గుర్తుపట్టకపోవటమా? అమ్మా, చిన్నప్పుడు బ్రెయిన్ పోయినా బాడీ మిగిలింది. సంతోషించరా ముసలాడా. అర్చని కంటే ముందు నీకు స్పాట్ పెడితే బాగుండేది. ఇప్పుడు నాకు నీ నస్సు ఉండేది కాదు. అమ్మా ఎలా ఉందండి? చాలా బాగుంది. నీకు దూర బంధువులు అన్నావు కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. నచ్చాల్సింది మీకు కాదు, ఆ? అమ్మాయిని కట్టుకుని కాపురం చేసేవాడికి. ఓ అయినా వాడు మనిష్టమే తనిష్టం అని చెప్పేశాడు కదా. వాడలా చెప్పినా వాడు చూడకుండా నచ్చిందని ఒక్క మాటైనా చెప్పకుండా ఎలాగండి? ఆ, అవును, కరెక్టే. అదిగో మాటల్లోనే వచ్చాడు. నీకు 100 ఏళ్ళు రా శ్రీను. శ్రీను, ఏమైందిరా శ్రీను? ఎందుకు డల్గా ఉన్నావు? ఏం లేదు నాన్న, ఏం లేదు. సరేరా, పొద్దున మన ఇంటికి నీ పెళ్లి గురించి మాట్లాడడానికి పెళ్లివారు వచ్చారు. వాళ్ళ అమ్మాయి ఫోటో కూడా ఇచ్చారు. ఇదిగో, నువ్వు ఒక్కసారి చూసి ఓకే అంటే పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టేసుకుందాం అంటున్నారు.
చూడరా. చూడు నాన్న, మీకు ముందే చెప్పాను కదా, మీరు ఎవరిని చేసుకోమంటే వాళ్ళనే చేసుకుంటాను. మళ్ళీ ఇలాంటివేం నాతో చెప్పకండి. పెళ్లిపీటల మీద కూర్చుని ఎవ్వరి మెళ్ళో తాళి కట్టమంటే వాళ్ళ మెళ్ళో కడతాను. నేను మీకు ఇచ్చిన మాట మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తప్పను. అది కాదు శ్రేణు, ఈ అమ్మాయి నీ కాబోయే జీవిత భాగస్వామి కదా. నువ్వు ఒక్కసారి చూసి సరే అంటే. ఆ అమ్మాయి కలకత్తా కాళికామాతల మెరుపుల కళ్ళు తెరిచింది. ఇంటికొచ్చిన అతిథిని స్వయంగా విష్ణుమూర్తిలా భావించి ప్రేమగా ఆదరించి కడుపారా భోజనం పెట్టి పంపించే వంశం కదరా మనది.